ఈ మధ్యకాలంలో మీరంతా ఏం వింటారు? వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ అంటే అయిపోయింది కదా అప్పన్న. అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను విపిఆర్ పిఏ అప్పన్న అనేవాడికి 50,000 చెక్ ఇచ్చానండి. 100% ఇచ్చాను. ఎవరు చెప్తే ఇచ్చాను. అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈ రోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది. ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు, వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా, మీరు సాయం చేయండి అంటే దేవుడి ముందు వచ్చి చెప్పనండి ఎవరైనా నేను చెప్పేది. అప్పన్న అనేవాడు గౌరవ వైవి సుబ్బారెడ్డి గారి పిఏగా ఉన్నాడని నాకు కూడా తెలుసు. అప్పన్న ఒక కేంద్ర బిందువు, దేనికి? అవినీతికి ఒక కేంద్ర బిందువు అయ్యాడు. అప్పన్న వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కాదు, గౌరవ విపిఆర్ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ అని వైఎస్ఆర్సిపి అధినేతలు మాట్లాడుతున్నారు. దానికి గౌరవ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు కౌంటరు. 50,000 రూపాయలు నేను అప్పన్న కష్టంలో ఉంటే చెక్కిచ్చా. ఆయన ఇవాళ అక్కడ రిక్షాలు పంచుతున్నారు కుంటి వాళ్ళకి. ఆయన ఒక సేవాభావంతో ఉన్నటువంటి ఒక విపిఆర్ ట్రస్ట్ నెల్లూరులో ఏ వ్యక్తినైనా అడగండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే ఎంత గౌరవం అక్కడ. ఆ మహనీయుడు యొక్క పిఏ అని వైఎస్ఆర్సీపీ నాయకులు అబద్ధాలు మాట్లాడతారు. అబద్ధమే ఊపిరిగా 5 ఏళ్ళు బతికారు. మళ్ళా ఇప్పుడు అబద్ధమే. అబద్ధంతో ఉన్నటువంటి అబద్ధం ఎల్లకాలం చెలాబడి కాదు, నిజం నిప్పు లాంటిది, ఎప్పటికీ బయటపడుతుంది నిప్పు. అప్పన్న 100% వైవి సుబ్బారెడ్డి గారి పిఏ. నేనే ప్రత్యక్ష సాక్షిని దానికి. జై తెలుగుదేశం.